We are performing states, South particular. If we are paying 1 rupee tax to government of India, we are getting 40 to 45 paisa. Whereas Bihar is paying 1 rupee, they are getting 6.5 rupees. Uttar Pradesh is 3.5 rupees. Madhya Pradesh is getting 2.5 rupees. So this financial discrimination is there. మేం పన్నులు కట్టి ఢిల్లీకి సలాం కొట్టాలా? పన్నులనేవి యావత్ భారతదేశ ప్రజలంతా కడతారు. అభివృద్ధి కూడా అందరిది. ఐక్యతలోనే బలం ఉంది, విభజనలో బలహీనత ఉంటుంది. ఆ మాత్రం సీఎం సార్కి తెలియట్లేదా? సీఎం సార్, మీ ఇంట్లో మీ పెద్ద కొడుకు బాగా సంపాదిస్తాడు, చిన్న కొడుకు సంపాదించట్లేదని చిన్న కొడుకును పక్కన పడేసి పెద్ద కొడుకునే బాగా చూసుకొని పెద్ద కొడుకునే 10 మందికి పరిచయం చేస్తారా? మీరు సంపాదించిన దాంట్లో ఇద్దరికి సమానంగా ఇచ్చుకుంటూ, లేదా వెనకబడ్డాడు కాబట్టి వాడిని కొంచెం ముందుకు తీసుకురావాలనే ఆలోచన చేయరా? ఎందుకు ఈ దేశాన్ని ముక్కలు చేసే కుట్ర? ఆయా రాష్ట్రాలు నిజంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల వల్లే డెవలప్ అయ్యాయా? ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు కూడా కారణం ఉన్నాయా? ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో సఖ్యతతో ఉండి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. ఆ విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు? ఇప్పటి వరకు తెలంగాణకు నిజంగా కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది అనేది మీ నోటితో చెప్పండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో మీరు అధికారంలోకి వచ్చిన ఈ 2.5 సంవత్సరాలు, దరిదాపు 2.5 సంవత్సరాలు కావాల్సి వస్తుంది, మీరు ఎంత ఇక్కడ ప్రజల కోసం కేటాయించారు అనే లెక్కల్ని బయటకు చెప్పండి. చాలు ఇంకా ఈ దేశాన్ని ముక్కలు చేసే కుట్రలు.